ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరిచేతులు చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నారు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితను కాక నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి వారసులయ్యే మాటలు. ఈ రోజున దేవుని వాక్యము అతి కొదువైపోయిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ ఈరోజు దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో అనేక విధాలుగా మాట్లాడబోతుంది. ఏంటంటే, ప్రతి మనిషిలో పరిశుద్ధత చాలా విలువైంది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. మనము కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అందుకే ఆయన వాక్యము ద్వారా తన పిల్లలతో నిత్యము మాట్లాడుతుంది. ఏంటంటే, నీవు పరిశుద్ధతలోకి వెళ్తున్నప్పుడు నిన్ను అడ్డగించే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. నిన్ను అడ్డగించి నిన్ను పాడు చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నా, దేవుడు మాటను వినకుండా నీవు త్రోవ తప్పినప్పుడు నువ్వు దేవుని మాటలు నీలోకి రానియకుండా అడ్డగించే వాళ్ళు ఉంటారు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మార్కు సువార్త 8వ అధ్యాయం 14వ వచనం నుంచి బహుసూటిగా అద్భుతంగా మాట్లాడబోతున్నాడు. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరిచి ధోని యొద్ద వారి యొద్ద ఒక రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయింది. ఆయన చూచుకొనుడి, పరిశ్రయలు పులిసిన పిండిని గూర్చి, హెరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త. ఇక్కడ యేసయ్యతో వెంబడిస్తున్న శిష్యులు అంటే దేవుని పిల్లలే, దేవునితో నిత్యము గడుపుతున్న వాళ్ళే. వాళ్ళకి దేవుడు ఒక జాగ్రత్త చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ జాగ్రత్తను వాడు పెరచెవిన పెట్టారు. వారు వేరే ఆలోచనలు ఉండిపోయారు. ఇక్కడ మార్కు సువార్తలో బహు అద్భుతముగా ఈ లేఖనములో ఎవరికీ తెలియని గొప్ప మర్మాన్ని ఇక్కడ దాచి ఉంచాడు యేసుప్రభు. తన పిల్లలైన వారికి దేవుడు జాగ్రత్త చెప్తున్నప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయంటే ఈ వాక్యంలోనే క్లియర్ కట్గా కనబడుతుంది. నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నీవు ఆచరణలో పెట్టలేని పరిస్థితిలో ఉన్నావు. నీకు దేవుడు ఏ విషయమో ఒక విషయాన్ని జాగ్రత్త చెప్తున్నప్పుడు ఆ జాగ్రత్తను నువ్వు పెడచెవున పెట్టి నువ్వు సాతానికి నీ తలంపుడిస్తున్నావు. అందుకే ఇక్కడ యేసు ప్రభు వారు ఏం జరుగుతుందంటే, అక్కడ కొంతమంది పరిశ్రాయులు అంటే పులిసిన పిండిని గురించి మాట్లాడుతున్నారు. ఈ పులిసిన పిండి ఏంటంటే, ఒక పిండి మనం ఇప్పుడు ఉదయాన్నే చేసుకున్న పిండిని తెల్లారి పులిసిపోయింది అనుకో, దాన్ని తీసుకెళ్ళి వేరొక మంచి దాంట్లో వేస్తే అది కూడా పులిసిపోతుంది. బాగా పులిసిపోయిందంటే పులుపు వచ్చేసింది, తింటే మనకేమైద్ది? మన శరీరంలో చెప్పు, వాంతులు విరోచనాలు అవుతాయి. ఏమవుతాయి? వాంతులు విరోచనాలు అవుతాయి. మనం ఎప్పుడైతే పులిసిపోయిన పిండి తింటామో కడుపు నొప్పి వస్తుంది. అంటే అది దేవునికే కాదు మనిషికి కూడా ప్రమాదం చేస్తుంది. అందుకే వాళ్ళకు దేవుని వాక్యము ద్వారా అంటే సాదృశ్యంగా చెప్తున్నాడు, పులిసిన పిండి ఉన్నారు జాగ్రత్త. నువ్వు మంచి పిండివి అంటే మంచిగా ఉన్నావు. నువ్వు నిన్ను పాడు చేసే పిండి తయారవుతుంది అక్కడ. పిండి అంటే సైతాను మనుషులు. పులిసిన పిండి దేనికి సాదృశ్యం అంటే సైతాను మనుషులు. అక్కడ యేసు ప్రభు వారు ఒక మాట చెప్తా ఉంటే వీళ్ళేమంటున్నారంటే, మనం ఒకవేళ రొట్టెలు తెచ్చుకోలేదని ఒకవేళ దేవుడు కోపం వచ్చిందేమో అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు వీళ్ళు? దేవుడికి కోపం వచ్చిందేమో. అక్కడ యేసు ప్రభు వారు అంటున్నారు 5 రొట్టెలు 2 చేపలు. వీళ్ళ దగ్గర ఒక రొట్టె ఉన్నది, మిగతా వాళ్ళు పంచి పెడతానికి లేనప్పుడు యేసు ప్రభు వారు 3 సార్లు అద్భుతాలు చేశారు. 3 సార్లు 5 రొట్టెలు 2 చేపలను 12 గంపలైనవి అంట పంచిపెట్టక. ఎంతమందికి? 5,000 మంది పంచిపెట్టక 12 గంపలైనవి. అలాగే 7,000 మంది పంచిపెట్టగా 7 గంపలైనవి. ఇలా 10,000 మంది పంచిపెట్టగా ఇలా ప్రతి ఒక్క 3 సార్లు అద్భుతాలు చేశాడు యేసు ప్రభు. వాళ్ళ కళ్ళ ముందే ఒక రొట్టెను అంటే 5 రొట్టెలు 2 చేపల్ని
అనేక మంది పంచిపెట్టారు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే శిష్యులు, కొన్ని వచనాలకు వెళ్దాం. ఇక్కడ యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుచున్నారు? మీరికను గ్రహింపలేదా, వివేచింపలేదా? ఏమంటున్నాడు? మీరు ఇంకా గ్రహించలేదా, వివేచింపలేదా? మీరు ఏమని రాయబడి ఉంది చూద్దాం. అది కూడా, మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? మీరు కనులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము చేసుకొనరా? నీవు కళ్ళున్నా చూడలేకపోతున్నావా, చెవులున్నా వినలేకపోతున్నావా, జ్ఞాపకం చేసుకోవా? నేను 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపలు ఎత్తి తినని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పింది. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచినప్పుడు ముక్కలు ఎన్ని గంపలు ఎత్తిన ఆయన అడగ్గా వారు 7 అనేది. అందుకైన మీరికను గ్రహింపుకున్నారా అని తన శిష్యులను కోపగిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నేను మీకు ఎన్నో అద్భుతాలు చేసి 5 రొట్టెలను ఇలా ఇన్ని వేల 12 గంపలు చేశాను. వాళ్ళకి తిన్నగా మిగిలిపోయినది 12 గంపలు చేశాను. అలాగే మరొకసారి చేశాను. మళ్ళీ అయినా మీరు రొట్టెల గురించి ఎందుకు అడుగుతున్నారు? మేము రొట్టెల గురించి అడగట్లా, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. దాంట్లోనే కొన్ని విషయాలు కింద ఏమని ఉంటుందంటే, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. మిమ్మల్ని పాడు చేయటానికి, మిమ్మల్ని నాశనం చేయటానికి కొందరు తయారవుతున్నారు. నీ మధ్యనే ఉన్నారు, జాగ్రత్త. మీరు మంచి పిండిగా ఉన్న మిమ్మల్ని పులిసిపోయిన పిండిగా, మీకు లేనిపోని ఆశలు కలిగించడానికి మొదలు వస్తున్నారు వాళ్ళు, జాగ్రత్త. హెరోదు గురించి ఇక్కడ రాయబడింది. హెరోదు అనే ఎవరంటే యూదులకు రాజు. ఎవరు? యూదులకు రాజుగా ఉంటున్న హెరోదు ఎలాగుంటున్నాడంటే, పైకి దేవుని మందిరానికి వెళ్తున్నాడు, దేవుడి సొమ్మును కాచేస్తున్నాడు. ఎలాంటి వాడు? దేవుని మందిరానికి వెళ్తూ అక్కడ రాజుగా ఉంటూ అక్కడ ఉన్న సేవకులు రావాల్సిన ఆహారమే కానీ వాళ్ళు వేసే కానుకలే కానీ ఎవరు ఎత్తుకెళ్ళిపోతున్నారంటే, హెరోదు ఎత్తుకెళ్ళిపోయి జల్సా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? జల్సా అంటే డ్యాన్సులు వేస్తున్నాడు. డ్యాన్సులు వేసి అమ్మాయిలకని, తాగుడని, వ్యసనాలకు ఖర్చు పెడుతున్నాడు. దేవుడు సొమ్మును పాడు చేసేవాడిగా ఉన్నాడు. ఈ హెరోదు ఎవరు? యూదులకు రాజు. ఈ యూదులకు రాజుగా ఉంటున్న ఈ హెరోదు ఏం చేస్తున్నాడంటే, దేవుడికి ఇచ్చిన కానుకలను తీసుకువెళ్ళి పాడు చేస్తున్నాడు. అలాగే అక్కడున్న మనుషులను కూడా పాడు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుడి మందిరానికి వెళ్తున్న వాళ్ళను మందు పోపిస్తున్నాడు, తాగుడు పోపిస్తున్నాడు, అమ్మాయిలు, దొంగతనాలు, ఇక భయంకరముగా దేవుడికి ఇష్టం లేని పనులన్నీ చేపిస్తున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడండి, తన పిల్లలకు జాగ్రత్త నేర్పుతున్నాడు. మన మధ్య ఇక్కడ ఏమని రాయబడింది చూద్దాం. కింద వచనంలో, ఇక్కడ పై వచనంలో, హెరోదు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి అన్నాడు. ఎవరి గురించి? హెరోదు అనే ఒక రాజు భయంకరంగా ఉన్న, పైకి ఎలా ఉన్నాడు? దేవుడి మందిరానికి వెళ్తున్నాడు, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఏం చేస్తున్నాడు? లేనిపోనివన్నీ, దేవుడికి ఇష్టం లేని పనులన్నీ తను చేయటమే కాక తన తోటి వారితో కూడా చేయిస్తున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? మీరు అలా ఉండరాదు. ఎలా ఉండరాదు? వేషధారణ వలె ఉండకూడదు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు వేషధారణగా ఉంటే దేవుడు ఉమ్మూస్తాడు. వేషధారణ కలిగి ఉంటున్నావు నువ్వు. ఈ హెరోదు ఎలాంటి భయంకరమైన వాడు అంటే, తన అన్ననే చంపేశాడు. రాజ్యము కోసం తన అన్నని చంపేశాడు, తన భార్యని చంపేశాడు, తన కొడుకులను కూడా చంపేశాడు. ధనాపేక్ష కలిగిన వాడు. ఈ హెరోదు లాగా నువ్వు ఉండడానికి వీల్లేదు. ఈ హెరోదు ఎవరు? ఒక అన్యుడా? విగ్రహాలను పూజలు చేసేవాడా? కాదు. దేవుడి మందిరంకి వెళ్తూనే దేవునికి ఇష్టం లేని పనులు చేసినాడు. తన కొడుకులను చంపేశాడు. తర్వాత ఆ రాజ్యం అమ్మో నా కొడుకులకు ఇవ్వాలని చెప్పి తన కన్న కొడుకుల్ని చంపేశాడు, భార్యని చంపేశాడు, అన్నను చంపేశాడు, బంధువుల్ని చంపేశాడు.
ఎవరైనా రాజ్యం మీద ఈ రాజ్యం నాది అన్న వాళ్ళందరినీ చంపేశాడు. ఊరికే సరదాగా అన్న వాళ్ళని కూడా చంపేశాడు. అంటే రాజ్యకాంక్ష ఎక్కువ కలిగిన వాడు ఈ హేరోదు. ఈ హేరోదు ఎలా అంటాడంటే ఆ ధనాపేక్ష కలిగినవాడు, బాగా డబ్బు, ఆస్తి, అంతస్తు ఇదే కావాలని కోరుకునేవాడు. కానీ ఒకరోజు ఏమయ్యాడు హేరోదు అన్నవాడు? పురుగులు పడి చచ్చిపోయాడు. అయితే ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, అందరూ పోగొట్టుకున్నాడు, అందరిని చంపేసుకున్నాడు, ఆఖరికి కుక్క చావు చచ్చిపోయాడు, ఒంటరిగా చచ్చిపోయాడు. భయంకరమైన కురుపులు వచ్చి ఎవ్వరూ ఆయన వేదన చూడలేక అందరూ పారిపోయారు. భయంకరమైన వేదనతో శరీరమంతా నాశనము చేసుకొని, శరీరమంతా గిల్లుకొని గీరుకొని, రక్తము గీర్చేసుకొని పిచ్చివాడైపోయి చచ్చిపోయాడు. అంటే దేవుని పిల్లలను పాడు చేయడానికి సాతాను ఏం చేస్తున్నాడు? పిచ్చివాణి చేస్తున్నాడు, వ్యసనాలకు బానిస చేస్తున్నాడు. అందుకే ఈరోజు దేవుడు వాక్యం సెలవిస్తుంది, నువ్వు జాగ్రత్త, నీ ఆలోచనలు చెడగొట్టేవాడు ఒకడు తయారయ్యాడు. మీరు మంచి పిండిగా ఉంటే మీ మధ్యలోనే కలిసి మిమ్మల్ని పులిసిన పిండిగా చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? పులిసిన పిండిగా చేయబోతున్నాడు. ఈ రోజున మార్కు సువార్త, ఒక మార్కు అన్నవాడి గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ దేవుడి యొక్క మాటలు ఎంత చక్కగా మార్కు రాశాడంటే, ఈ మార్కు ఎవరంటే దేవుని సేవకుల నుండి పారిపోయి వచ్చేసిన వాడు. ఎవరు? ఈ మార్కు అన్నవాడు దేవుని సేవకుల నుండి, అపోస్తుడైన పౌలు దగ్గర నుండి పారిపోయి వచ్చేసాడు. వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఆ మార్కుని తీసుకువెళ్ళి, అయ్యా నా పిల్లవాడిని మీ సేవకుడుగా ఉంచుకోండి అంటే, ఇతను వెళ్ళి వీళ్ళందరూ దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. కానీ ఇక మార్కు ఏం చేసేవాడంటే వాళ్ళు వాళ్ళ చెప్పే మాటలు వినకుండా తుండ్రు పనులు చేసేవాడు. అంటే అల్లరి చేసేవాడు, బహు అల్లరి. అది పౌలు గారు చూసి చాలా విసిగిపోయాడు. అయినా ఎందుకు వచ్చింది మనకు అనుకున్నాడు. కానీ మారతాడులే అని ఎన్నో సంవత్సరాలు చూసి ఒక రోజున చెప్పా పెట్టకుండానే దైవ సేవకుడు మంచి వాక్యం చెప్తానికి ఒక ఊరు వెళ్తే, ఆ ఊరి నుంచి వచ్చేసరికి బట్టలు ఇప్పుడు సేవకుడికి పరిచయం చేయాలి కదా, బట్టలన్నీ ఉతకాలి కదా, అన్నీ ఏమి ఉతకకుండా మొత్తం అన్నీ వదిలేసి పారిపోయాడు. అప్పుడు పౌలును బర్నబా గారు అక్కడ ఏమంటున్నారంటే, మళ్ళీ వెళ్ళి మార్కుని తీసుకొద్దాం, వాళ్ళమ్మ మన చేతికి అప్పగించిందంటే పౌలు గారు అన్నారు, నాకొద్దు, అలాంటి సేవకుడు మనకొద్దు. మన దేవుని పరిచర్యలోకి ముందుకు వెళ్ళేవాడు కావాలి, కానీ ఇలాంటి తొంటరోడు వద్దు, ఇలాంటి అల్లరి చేసేవాడు వద్దు అని పౌలు గారు తృణీకరించారు. కానీ లాస్ట్కి చనిపోయే ముందు, అంటే పౌలు గారు చనిపోయక ముందు, ఒక్కసారి నేను మార్కుని చూడాలయ్యా. ఎందుకో ఇప్పుడు ఈ మార్కు అల్లరి చేసేవాడే, చిన్నతనము నుండి అల్లరితో కూడిన వాడే, అమ్మ నాన్న మాట వినకుండా తుంటరి పని చేసి కొట్టుకొని గిల్లుకొని, వాళ్ళని గిల్లటం, వీళ్ళని కొడటం, వీళ్ళని నాశనం చేయటం, వాళ్ళని తిడటం, ఇలా చేస్తున్న వాడే ఒక రోజున పరిశుద్ధ గ్రంథాన్ని యేసు ప్రభు వారి గురించి బహు అద్భుతంగా రాశాడు. ఇది పౌలు గారు చూసి, అయ్యో ఇలాంటి శిష్యుని నేను వదిలేసుకున్నాననే బాధపడ్డాడు. ఎప్పుడు? అందుకే దేవుని వాక్యం, ఎవరైతే తృణీకరిస్తారో వాళ్ళే మూలరాయి అవుతారంట. పౌలు గారు ఎప్పుడు, ఆయన ఎన్నోసార్లు బర్నబా గారు అన్నారు, అయ్యా మనం తీసుకొద్దాం మార్కుని, వాళ్ళమ్మ మనకి ఎంతో పరిచర్య చేసింది, మన కోసం తన ఇల్లునిచ్చి మన సేవ చేయటానికి ఎంతో ప్రయాసపడింది, అయినా వద్దు, బర్నబా మనకొద్దు, పౌలు మనకు వద్దు, మార్కు వద్దు, మార్కు బహు తొంటరివాడు, మన వాక్యము చెప్తా ఉంటే అందరినీ పాడు చేసేస్తాడు, అలాంటి వాడు మనకు ఉండడానికి వీల్లేదు. కానీ పులిసిన పిండిగా ఉంటున్న మార్కు, అల్లరితో సాతాను క్రియలు చేస్తున్న మార్కు ఒకరోజు మారిపోయాడు. యేసయ్యను గురించి బహు అద్భుతంగా రాశాడన్నమాట. యేసయ్యను నమ్ముట వలన నీవు ఎలాంటి కార్యాలు చేస్తావో మార్కు సువార్త 16వ అధ్యాయంలో బహు సూటిగా రాయబడ్డాడు. ఎంత అద్భుతంగా రాయబడి, యేసయ్య నామాన్ని ఎవరైతే బాప్తిసము పొందుకుంటారు,
వారికి ఎలాంటి కార్యాలు జరుగుతాయి, దయ్యాలు వెళ్ళిపోతాయి, అన్నిటినీ బోధించగలిగిన దేవుని లేఖనాన్ని రాయగలిగాడంటే మార్కు మారిపోయాడు. ఈ రోజున ఎవరైతే పులిసిన పిండిగా ఉంటున్నా మనం, దేవుని విడిచిపెట్టి, దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ రోజున మార్కు వలె మారిపోవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని రాశాడు ఆయన. ఒక తుంటరివాడే, అల్లరివాడే, పనికి రానని సేవకుడే, వదిలేసిన వాడే. కానీ ఈ రోజున మార్కును బట్టి, ఈ రోజున సువార్త, మార్కు సువార్తలో యేసయ్యను గురించి బహు అద్భుతంగా రాశాడు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన దయ్యాలు వెళ్ళగొట్టడం. మత్తాయి కొన్ని వచనాలతో అయితే 16 అధ్యాయాల్లోనే దేవుని గురించి బహు అద్భుతంగా రాయించాడు అన్నమాట మార్కు ద్వారా. అంటే ఇప్పుడు మార్కు ఏమైపోయాడు? మంచి పిండిగా మారిపోయాడు, పులిసిన వాడే. ఈ రోజున ఆధ్యాత్మిక జీవితంలో మీరు దేవుని మందిరానికి వెళ్తున్న నిన్ను పులిసిన వాడిగా చేస్తున్నారేమో, కానీ దేవుడు ఈ రాత్రి అడుగుతున్నాడు, మీరు పులిసిన వారే, నా యొద్దకు వస్తే మిమ్మల్ని మంచి పదార్థంగా మార్చేస్తా, అందరికీ ఇష్టమైన రొట్టెలుగా మార్చేస్తా, అందరికీ శ్రేష్టముగా కనిపించేలాగా మీ బ్రతుకును మార్చేస్తాను అంటున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా పులిసిన వారితో సావాసం చేస్తున్నావేమో. యేసయ్య ఈ రాత్రి చెప్తున్నాడు, జాగ్రత్త. నీ బ్రతుకును మార్చడానికి మార్కు జీవితాన్ని ఏ విధంగా అయితే మార్చివేశాడు, నిన్ను ఎవరైతే తృణీకరిస్తున్నారో, ఎవరైతే నువ్వు ఎందుకు పనికిరానివని ఎగతాళి చేస్తూ అవమానపరుస్తున్నాడు, వాళ్ళ ముందే నీవు తలరాయిగా మార్చేస్తాడు. నీవు తృణీకరించిన రాయిగా ఉన్న నీ బ్రతుకును తలరాయిగా మార్చేస్తాడు. తోకగా ఉన్న నీ జీవితాన్ని తలగా చేసేస్తాడు. ఈ రాత్రి దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఎంత చక్కగా మార్కు ఏ విధంగా అయితే ఆయన తెలియపరుస్తున్నాడు. పులిసిన పిండి గురించి ఏ గ్రంథములో కూడా, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఎక్కడా రాయలేదు, కానీ ఒక మార్కు సువార్తలోనే చెప్పబడింది. మత్తాయి కూడా కొంతవరకే కానీ పులిసిన పిండి గురించి, పులిసిపోయిన జీవితము గురించి, సాతాను మనుషుల గురించి మార్కు సువార్త బహు అద్భుతంగా తెలియపరచబడింది. ఈ రాత్రి కాల సమయంలో మార్కు యొక్క సువార్త నుంచి మనకు అద్భుతమైన దేవుడు హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త. నీ బ్రతుకును పాడు చేసేవాళ్ళు నీ మధ్యనే ఉన్నారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, నీ మనసును చెడగొట్టే వాళ్ళు నీ మధ్యనే ఉన్నారు. నీ తలంపులు చెడగొట్టే వాళ్ళు నీ మధ్యనే ఉన్నారు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు పెడచెవిన పెట్టొద్దు. ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకొని దేవుని మాటల ద్వారా నీవు బలము పొందుకోవాలి. ఈ రాత్రి దేవుణ్ణి అడుగయ్యా, నేను ఒకవేళ నీకు పులిసిపోయిన పిండిగా ఉన్నానేమో, నీ మనసును నేను వేదనకరంగా ఉంటున్నానేమో, నన్ను క్షమించి నన్ను మార్కు వలె మార్చేనాయన, నా బ్రతుకును మార్చేనాయన. దుడుకు పేతురుని మార్చేశావు, నన్ను కూడా మార్చేసేనా. నువ్వు ఎప్పుడైతే ఈ రాత్రి కాల సమయంలో కన్నీరుతో యేసయ్యను నువ్వు అడుగుతావో, నీ బ్రతుకును మార్చడానికి ఆయన ముందుగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే యేసయ్య వైపు చూసి నువ్వు అడుగుతావో, నిన్ను మార్చేయాలని, నీ హృదయాన్ని మార్చేయాలని ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చూస్తున్నాడు. ఆయన కనులు నీ వైపే చూస్తున్నాయి. నీ పాపాన్ని ఒప్పుకొని, అయ్యా నా బ్రతుకును మార్చేయని నువ్వు కన్నీరు కార్చి నీవు దేవుని పాదాలు పట్టుకొని అడిగినప్పుడు, ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదాలు నువ్వు తడిపిన ఎడల ఖచ్చితంగా దేవుడు నీ పట్ల ఉన్నతమైన కార్యాలు చేయటానికి, బహు అద్భుతమైన కార్యాలు చేయటానికి చాలిన దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో నీ బ్రతుకును మార్చే దేవుడు నీ మధ్యనే ఉన్నాడు. నీవు అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడ 2-3 నా నామము కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య ఆయన దేవదూతలతో దిగి వచ్చేస్తాడంట. నీ స్తుతులు సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. నువ్వు ఎక్కడైతే స్తుతిస్తున్నావో నీ పక్కనే ఉన్నాడు.
నీకున్న బాధలన్నీ ఆయనకు చెప్పుకోవడానికి ఇదే మంచి మార్గం. ఈ రాత్రి అయ్యా నన్ను మార్చాయా, నా పరిస్థితిని మార్చాయా, పులిసిన బ్రతుకుగా నేను జీవిస్తున్నాను. ఒకప్పుడు మంచి పిండిగా ఉన్నాను, కానీ ఇప్పుడు పులిసిన వాళ్ళతో సావాసం చేసి నా జీవితం కూడా పులిసిపోయిందయ్యా, దిక్కు తోచక ఉన్నానయ్యా అని ఈ రాత్రి నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగా.